ఓం నమ శివాయ. కార్తీక పురాణం 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకోవచ్చు. విష్ణుదూతలతో విష్ణులోకానికి వెళుతున్న అజామీలునికి ఒక సందేహం వస్తుంది. నేను ఇంత క్రూరుడును, దుర్మార్గుడును, నాకు ఇంత మంచి ఫలితం ఎలా లభించింది అని అనుకున్నాడు. అయినా నేను నా కొడుకు పేరు నారాయణ అని పెట్టడం వెనక ఏదో కథ ఉండే ఉంటుంది అని తలుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక యమభటులు యమలోకానికి వెళ్ళి జరిగిందంతా యముడికి వివరించారు. యమధర్మరాజు యమభటులతో ఈ విధంగా అన్నాడు: ఎవరైనా సరే చనిపోయేటప్పుడు విష్ణునామాన్ని కానీ హరినామాన్ని కానీ తలుస్తారో వారు అప్పుడుదాకా చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని చెబుతూ అజామీలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పాడు. గత జన్మలో అజామీలుడు సౌరాష్ట్ర దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అర్చకత్వం చేస్తూ ఉండేవాడు. వచ్చిన పూజా ద్రవ్యాలను దొంగలించి చెడు బుద్ధితో వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. అదే ఊరిలో ఉన్న ఒక బ్రాహ్మణి యువతితో సంబంధం పెట్టుకున్నాడు. బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త చాలా మంచివాడు. ఆయన ప్రతిరోజు బయట కష్టపడి ఇంటికి వచ్చి అలసిపోయి ఉండేవాడు. కనీసం మంచినీళ్ళు అడిగినా సరే ఇచ్చేది కాదు ఆ బ్రాహ్మణ స్త్రీ. ఒకరోజు కష్టపడి వచ్చి భార్యను మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. భార్య ఇవ్వను పో అంటుంది. కొంచెం కోపం వచ్చిన ఈ బ్రాహ్మణుడు భార్యను కర్రతో కొట్టబోతాడు. కానీ భార్య అదే కర్రను లాక్కొని ఈ బ్రాహ్మణుణ్ణి చితకబాదేస్తుంది. అంటే తన భర్తనే చితకబాదేస్తుంది ఆ బ్రాహ్మణ స్త్రీ. భార్య తిరిగి తనని కొట్టడంతో అవమానపడిన భర్త ఇల్లు వదిలి బయటికి పారిపోయాడు. ఇంకేముంది, భర్త అడ్డు కూడా లేపేపాటికి ఆమె మొత్తం సింగారించుకొని ఆమె ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక చాకలవాణ్ణి తన కోరిక తీర్చమని అడుగుతుంది. ఆ చాకలివాడు ఆమెని కొట్టి, ఇది తప్పు, నీ భర్తని మోసం చేయొద్దు అని చెప్పినా సరే వినకుండా అలా దారి వెమ్మట వెళుతూ చివరికి తన ప్రియుడైన పూజారి గుర్తుకు వచ్చి ఆ రోజు శివాలయానికి వెళ్ళి తన ప్రియుడితో తన కోరిక తీర్చుకుంటుంది. పొద్దున్నే తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ చాకలివాడు అన్న మాటలు, తన భర్త, ఇవన్నీ గుర్తుకు వచ్చి దుఃఖించి ఇక నుంచి ఈ పని నేను చేయను అని నిశ్చయించుకొని తన భర్త ఎక్కడ ఉన్నాడో అని వెతికి ఇంటికి తెచ్చుకొని భర్త సేవ చేసుకుంటూ కాలం గడిపింది. కొంతకాలం గడిచాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నీ అనుభవించి సత్యనిష్ఠుడి కుమారుడైన అజామీలుడుగా జన్మిస్తాడు. ఆ విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా పుడుతుంది. పుట్టిన కూతురు వల్ల బాధలు పడ్డాలని గ్రహించిన తండ్రి ఈమెను ఒక దగ్గర వదిలివేస్తాడు. ఈ చిన్న పాపను ఒక బ్రాహ్మణుడు తెచ్చుకొని పెంచుకుంటాడు. జన్మాంతరాలలో చేసిన పాపాలన్నీ భగవన్నామస్మరణ వలన తొలగిపోతాయి. ఓం నమ శివాయ. 10వ అధ్యాయం సమాప్తం.